ఓకే. ఎందుకు చాలా మంది కుక్కలను పెంచుకుంటారు కదా, మీరెందుకు పిల్లిని పెంచుకున్నారు? అండ్ ఆ పిల్లి అక్కడ నాకు ఒక అందమైన ఫ్రేమ్ కూడా కనిపిస్తోంది ఆ పిల్లితో. చూపిస్తాను. నేను కొంచెం తేడా మనిషి, వెరైటీ మనిషి అని మీరే చెప్పేస్తున్నారు. అవును. ఓకే, సో ఆ ఫోటో ఫ్రేమ్ ఇస్తే నేను చూపిస్తాను ఆ ఫోటో ఫ్రేమ్. యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్తే కనుక మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా ఒకటి వాళ్ళు సర్ప్రైజ్ గా ఇస్తారనమాట. నేను ఇది ఇద్దాం అనుకున్నా, నేను వచ్చేసాను కాబట్టి తొందరగా మీకు చూపిస్తాను. ఇదేంటంటే ఇందులో చూడండి 4 సింబాలు ఉంటాయి. మీరే చెప్పండి 4 సింబాలకి డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ మీరు కూడా గమనించండి, 4 సింబాలు ఏంటి తేడా? సింబా 4 ఫోటోల్లో ఉంది ఏంటి? 4 ఉంది ఒకటే సింబా. అవును, కానీ అక్కడ ఏదో కలర్ డిఫరెన్స్ గా మీరు పట్టుకున్న దాంట్లో. జూమ్ చేయమ్మా, చూపించు జనాలకి. చూపిస్తున్నావా? గెస్ట్ చేయండి. ఇదేమో ప్యాంపర్ గా చూస్తోంది ఇక్కడ బొమ్మ పక్కన. మీ ఆడియన్స్ ఎంతవరకు గెస్ట్ చేస్తారో చూద్దామని. సో ఇదేంటంటే సింబానే నవరసాలు పలికిస్తున్న సింబా. నవరసాలు లేవు, 4 రసాలు. ఓకే, నెంబర్ 1 చాలా అంబిషియస్ గా, చాలా ఎక్సైటెడ్ గా చుట్టుపక్కల ఎవరింటికి వస్తున్నారు, ఎవరి ఇళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది అని చూస్తున్న గాసిప్ వాచ్మెన్ సింబా. ఇదమ్మా, ఇది వాచ్మెన్ సింబా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది 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 నేను చెప్పింది గాసిప్ వాచ్మెన్ సింబా. బయట ఉంది కదా, సారీ ఇటు అని చెప్పా, ఇటు చూపించారమ్మా. ఇది వాచ్మెన్ సింబా. ఎవరిళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది బయట కూర్చుని. ఇది వచ్చేసి జెలస్ గా ఫీల్ అవుతున్న సింబా. పిల్లి పక్కన పిల్లి. చూడు ఇదిగో ఉందిగా, చూడు ఎంత జెలస్ గా ఉందో చూడు. క్రోధంగా జెలస్ గా నా పక్కన ఇంకో పిల్లి ఉంటుందా? ఉంటే నేనే ఉండాలి. ఇది జెలస్ సింబా. ఓకే, ఇది చూపించమ్మా. ఇదేంటంటే చెప్పు, ఏమున్నాయి సింబాకి చుట్టూతా? మల్లెపూలు. అంటే దాని అర్థం ఏంటి? రొమాంటిక్ సింబా. నా లైఫ్ లో కూడా ఇంకో పిల్లి వస్తుందేమో. మా ఇంట్లో ఎవరు లేరేంటి, అమ్మ మమ్మీ ఇంకో పిల్లిని తీసుకురావచ్చు కదా అని మల్లెపూలు కట్టుకుని ఎదురు చూస్తున్న సింబా. ఓకే, ఫైనల్లీ మా విచిత్రమైన మమ్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు, సర్ప్రైజ్ గా అవాక్ అయిపోయిన సింబా. ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు పెట్టండి. ఎక్స్ప్రెషన్ సింబాలో పడదాం. ఓకే, సింబా 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 ఒక నిమిషం. అమ్మో అమ్మో ఒళ్ళే, అమ్మో. ఇట్లా ఇట్లా బయట కూర్చోబెట్టుకుని నడుస్తున్నాం. సింబా పైన చూడు, బుచ్చి బుచ్చి చూడు, ఫిష్ ఫిష్. చూడట్లేదు, మూడు బాలేదు సింబా. ఇప్పుడు సింబాకి చిరాకు ఉంది. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ తన రియాక్షన్ ఏంటి సింబాది? అంటే మీకు అర్థం అవుతుంది కదా, 1 వీక్ అయింది కదా, ఇట్లా చూస్తుంది, నన్ను వదిలేసి వెళ్ళావు అని కోపంగా. ఇప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్ చేసావు చారి గారు, నీ పొజిషన్ ఇది, పొజిషన్ కూర్చో, పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళు, కూర్చో కూర్చో. క్యూబ్ టీవీ పేమెంట్ ఎవరా మా సింబాకి? తప్పకుండా, బట్ డైలాగ్ చెప్పాలి. కండిషన్స్ అప్లై. ఇట్స్ కూడా ఇచ్చిన కంటెంట్ సరిపోలేదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కాదు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, అక్కడ కంటెంట్ కూడా ఉంటది, యాక్టింగ్ ఉంటది, ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ కంటెంట్ సింబా కూడా కొంచెం. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలు మీరు వాచ్ చూస్తే నాకు ఆ డైలాగ్ గుర్తు వస్తుంది. వాచ్ అంటే సోషల్ మీడియాలో ఇన్ని కోట్లు ఉంటుందా వాచ్? నేను చెప్పనమ్మా, నేను చెప్పను, నన్ను తిడుతున్నారు అలా. ఎలా నన్ను తిట్టిస్తానికి మీరు రెడీ? నేను చెప్పను, నేను ఏదో సరదాగా చెప్పాను. అది తిట్టడం కాదు, నేను ఏదో ఊరికే జోక్ గా చెప్పా. జోక్ గా ఎలా చెప్తారు? జోక్ గా ఊరికే సరదాగా చెప్పా. ఏమంటారు జనాలు, ఎర్రినా గొర్రెలు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా, బట్ కాలేదు. ప్రూవ్ చేశాను. చాలా మంది నమ్మారు కదా, చాలా మంది నమ్మే. కొంతమంది యాంకర్లకు ఫోన్లు కూడా వచ్చినాయి అంట, ఎవరెవరో పొలిటీషియన్స్ నుంచి. ఆవిడ నిజంగా అంతరిచ్చా, ఇన్వెస్ట్ చేస్తుందా, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతుందా? చేస్తా, బాగా చేస్తా. పెట్టారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? ఏంటది?
ఏమైనా ఇన్వెస్ట్మెంట్? ఉండండి అమ్మా, మీరు ఊరికే వెళ్ళిందే వారం ఇంకా పేమెంట్ రాలేదని మేము అంటారు, మేము బిగ్ ఫీల్ బాస్ అవుతుంటాం. వెళ్ళారు కదండి, ఏం చేస్తాడు ఆ డబ్బులన్నీ? కొంచెం ఒక వారానికే 1 డేకి కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. అవునా? కొన్ని లాక్సా? లాక్సే రోజుకేగా. ఎన్ని లాక్స్ వచ్చాయి చెప్పండి మీకు? అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. ఏం చేస్తారండి? ఏదైనా మాకు జస్ట్ ఇట్లా కింద చూసారు కదా కొత్త కారు, చూడలేదా? కనిపించలేదు. అరే కొత్త రేంజ్ రోవర్ కనపడలేదా? ఎదురుగానే ఉందా? చూడలేదు అయితే. గబగబా మీకు ఏమంటారు, అడ్రస్ మీద ఉన్న శ్రద్ధ కార్ల మీద లేదు, సో నో ప్రాబ్లం. బట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను మీ కార్ టూర్, మీ హోమ్ టూర్, ఇంకా మీ గ్యాడ్జెట్స్ టూర్, మీ యాక్సెసరీస్ టూర్, ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. ఈ రోజు వద్దులేమ్మా, ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎందుకంటే బేబక్క వాడే గాగుల్స్, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ట్రోల్ చేసిన సరిపోలేదు, మీరు కూడా పెట్టి ట్రోల్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సేషన్. ఆయన టైం మీరు ఎన్నింటికి చెప్పారండి? 1:30 కన్నారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అంటే టైం శ్రద్ధ ఉందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు బేబక్క. యాక్చువల్లీ అది కాదు మ్యాటర్. హోమ్ టూర్ కి పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మీ వాచెస్, మీ హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళాక చేద్దాం ప్లీజ్. ఓకే, సో మనం బేబక్క గారి కొత్త ఇంటి గృహప్రవేశం ఇంటికి వెళ్ళాక ఎలాగో ఒక సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట, ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ ఇల్లు రావడం మాత్రం పక్కా. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే. బట్ ఇంకొకటి కూడా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు. ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు. అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా. ఇది 2 సార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చా. తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరూ కాదు, కొంతమంది దట్ డూయింగ్ వెరీ గుడ్, కొంతమంది పాపం నేను చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అస్సలు బిగ్ బాస్ లో రండి, సరదాగా భలే ఉంటది. ఫుడ్ గిడ్డు మీరు చేసింది గంజి జావా, ఇంకేముంది అంతే, జావా ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం కనిపించింది. చెప్పు 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 చెప్పు, ఇలాంటి చెప్పరు. సంథింగ్ బేబక్క ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి, నువ్వు చెప్పాలి. కొంచెం చెప్పరా ఏం అట్రాక్ట్? ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. అవతల వాళ్ళు చెప్తే ఓకే.